హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈ ఎండలకైతే అస్సలు అన్నం తినాలనిపించట్లేదండి. అయితే ఏదన్నా చారు ఉంటేనే ఆ కాస్త అన్న తింటున్నాము ఇంట్లో అయితే. సో ఈరోజు అయితే మజ్జిగ చారు చేస్తున్నాను. నా స్టైల్లో మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే పెరుగు తీసుకొని పెరుగుని మిక్సీ జార్లో వేస్తానండి. నేను ఎప్పుడు మజ్జిగ చారు మజ్జిగ చేసినా కూడా ఇంతేనండి. ఎందుకంటే ఎక్కడ కూడా లంప్స్ రాకుండా చాలా మంచిగా బ్లెండ్ అయిపోయి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మజ్జిగ చారు కదా, మనం ఎక్కువ వాటర్ పోయకూడదు అనమాట. సో ఎంత చిక్కగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేయకండి, తక్కువ అయితే మనం వేసుకోవచ్చు. ఎక్కువైంది అనుకోండి ఇంకేం చేయలేము. సో వేసేటప్పుడే చూసి వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనము కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టేద్దాం. ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి, కొంచెం చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది మజ్జిగ చారు. ఎక్కువ వాటర్ పోయొద్దు, పల్చగా చేస్తే బాగోదండి, అన్నం కన్నా అతుక్కోవాలి కదా. సో అందుకని కొంచెమే వాటర్ పోసేసి ఒక్కసారి మిక్సీ పట్టేస్తాను, ఓకేనా. ఒక్కసారి అలా పట్టేసి తీసేయడమే, ఇంకెక్కువ పెట్టకూడదు. చూడండి, మనము గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటేనే ఎంత బాగుంటుందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంతే, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. కలిపి చూపిస్తాను చూడండి, ఇంత చిక్కగా ఉంటే చాలండి, ఓకేనా. ఇందులోకి కొన్ని ఆనియన్స్ వేసుకున్నాం. కావాలనుకుంటే పచ్చి వేసుకోవచ్చు, లేదా తాలింపులో వేసుకోవచ్చు. ఆనియన్స్ తర్వాత ఎక్కువ మంట వద్దు. సో కొన్ని పీసెస్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఓకేనా. వేసేసి కలిపేసుకుందాం. చూడండి, అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని, మీకు కావాలంటే ఇప్పుడు టేస్ట్ చూడొచ్చు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనికి ఒక మంచి తాలింపు పెట్టేసుకుందాము, ఓకేనా. చూపిస్తాను చూడండి. చూడండి, కొంచెము ఆవాలు కానీ జీలకర్ర కానీ కొంచెం మాడితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది తాలింపు, ఓకేనా. కరివేపాకు వేసింది కదా, ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేద్దాం. తాలింపులో ఆనియన్స్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మజ్జిగ చారులోకి. కొన్ని పచ్చి వేయాలి, కొన్ని ఇలా తాలింపు పెట్టి వేస్తే ఆ ఫ్లేవర్ అంతా మజ్జిగ చారుకి బట్టి భలే ఉంటుందండి. చూడు, కొన్ని వేసుకోవాలి, కొన్ని తాలింపులో వేసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గితే చాలా బాగుంటుంది అన్నమాట.
రోజు మజ్జిగ చారు ఉంటే చాలండి, ఇంకా జీవితానికి ఏం కావాలి అనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ఈ ఎండలకైతే నిజంగా చెప్తున్నాను, అస్సలు అన్నం తినాలనిపించట్లేదండి. ఊరికి టిఫిన్స్ ఏం తింటాను చెప్పండి. సో చారులు ఉంటే బాగుండు అనిపిస్తుంది, అందుకని ఈరోజు మజ్జిగ చారు చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ కొంచెం మగ్గాలన్నమాట, మగ్గితే చాలా బాగుంటుంది. చూడండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చి ఆనియన్స్ వేసాం కదా, కొంచెం ఆనియన్స్ ఇలా ఆయిల్లో మగ్గ పెడితే, చూసారా మగ్గిపోయినాయండి, ఇంతే చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇలా మగ్గిపోయాక దీంట్లో కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకున్నాం, కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇంకా ఆవాలు జీలకర్ర కొంచెం మాడితే చాలా బాగుంటుందండి మజ్జిగ చారు. ఈ చారుని ఇందులో కలిపిద్దాం, తాలింపు చారులో కలిపేసుకుందాం. ఓకేనా, ఇది మామూలు చారు లాగా గిన్నెలో వేసి కలపకండి, విరిగిపోతుంది. సో ఇంతేనండి మన టేస్టీ మజ్జిగ చారు. చూసారా, మన టేస్టీ మజ్జిగ చారు రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓకేనా, చాలా బాగుంటుందండి. ఎక్కువ వాటర్ పోసుకోకండి, పల్చగా అస్సలు చెయ్యొద్దు, ఎందుకంటే మనం తినేటప్పుడు అన్నానికైనా పట్టాలి కదా, సో అందుకని ఇంత పల్చగా ఉంటే చాలన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ గైస్.